ఇక నివేద చంటిని కాపాడి తను పాము కాటికి గురి కావడంతో నైట్ అంతా నిద్రపోకపోవడంతో ఇక తెల్లారే కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉండగా అంతలో సింధూర గుడికి వెళ్లి నివేద పేరున అర్చన చేయించి కుంకుమ తీసుకొచ్చి నుదుటి మీద పెడుతూ ఉండగా అంతలో నివేద కళ్ళు తెరుస్తుంది. ఇక సింధూర నిద్రపో, నైట్ అంతా మేలుకునే ఉన్నారు కదా, ఇప్పుడు నిద్రపోయి రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉండగా సింధూర నాకేం కాదు కదా అని నివేద అడుగుతూ ఉంటుంది. ఏం కాదు, మీరు నా భర్తని కాపాడారు కదా, అందుకే ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు, ఏం కాదు అని చెప్తూ ఇకలా సింధూర నివేద నుదుటి మీద ముద్దు పెట్టుకొని పైకి లెగుస్తూ ఉండగా నివేద మెడలో ఉన్న చేనికి సింధూర తాలి ఇరుక్కుపోయి పైకి లెగుస్తూ ఉండగా సింధూర తాలిపట్టు తెగిపోయి మొత్తం కూడా కింద పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో సింధూర షాక్ అయిపోతూ ఉండగా అంతలో అక్కడికి చెంచలమ్మ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావడంతో చెంచలమ్మను చూసిన సింధూర ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. నివేద కూడా షాక్ అవుతూ ఉంటుంది.